ఒకవైపు మోడీ, మరోవైపు సోనియా. ఓవైపు 26, మరోవైపు 38 పార్టీలు. ఒకరు దేశం కోసమంటారు, మరొకరు ధర్మం కోసమంటారు. దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న కూటమి సమావేశాలు. బెంగళూరు కేంద్రంగా కాంగ్రెస్ ఎత్తులు, హస్తినలో బీజేపీ వ్యూహాలు. మోడీని గద్దెదించేందుకు రంగంలోకి సోనియా గాంధీ. 2024లో మోడీని ఓడించేందుకు ఇండియా పేరుతో కాంగ్రెస్ కూటమి. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్న హస్తం. మోడీపై పగ తీర్చుకుంటానంటున్న సోనియా గాంధీ. అవినీతి పరులంతా ఏకమవుతున్నారన్న మోడీ. రాచరికంలా కుటుంబ పాలన అంటూ విపక్షాలపై విమర్శలు. వచ్చే ఎన్నికల్లో అవినీతితో గెలవాలని చూస్తున్నారని ధ్వజం. ముల్లును ముల్లుతోనే తీయాలన్న లక్ష్యంతో ఎన్డీఏ. కాంగ్రెస్ కూటమికి కౌంటర్గా భారీ బలగం. రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రత్యర్థులను దువ్వుతున్న అమిత్ షా. మహారాష్ట్ర, బీహార్, యూపీలో బీజేపీ కొత్త ఎత్తులు. మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణుని వద్దకు దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ వచ్చి యుద్ధంలో తమ పక్షానికే నేతృత్వం వహించాల్సిందిగా కోరుతారు. కాకుంటే ముందస్తు వ్యూహం ప్రకారం శ్రీకృష్ణుడు నిద్ర నటించి పాండవుల పక్షాన నిలవగా అపారమైన బలగం ఉంటే శ్రీకృష్ణుడు ఏ పాటి అని కౌరవ వీరుడు దుర్యోధనుడు భావిస్తాడు. ఇది ఇతిహాసం. నేటి కలికాలంలోనూ బలగం విషయంలో ఇదే తరహా వ్యవహారాలు మనకు కనిపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఉత్తుంగ తరంగంగా పెనవేసుకోవడంతో రాజకీయాల రూపు మారిపోతోంది. 2014 వరకు అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ ఒక్కసారిగా హిందూత్వ అజెండాతో దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక బీజేపీకి తిరుగులేదనుకున్నారు. కానీ బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు, ఇది మనకు తెలిసిన సామెత. అదే ఇప్పుడు పునరావృతమవుతోంది. గత 4 ఏళ్లుగా మారిన రాజకీయ పరిస్థితులు, బీజేపీ వ్యవహరిస్తున్న తీరు దేశవ్యాప్తంగా కొత్త రాజకీయానికి స్వాగతం పలికేలా సిచ్యువేషన్ మారిపోయింది. సామధాన భేద దండోపాయాలతో రాజకీయం చేస్తూ వచ్చిన బీజేపీ పెద్దలకు ఇప్పుడు ఫ్యూచర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పలు పార్టీలు మొహం చాటేయటంతో చిన్నాచితక పార్టీలతో తాము కూటమిగట్టి తామే దేశంలో తోపులమంటూ బీజేపీ పెద్దలు చెప్పుకుంటున్నారు. అక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ఆ పార్టీల బలగమేంటో చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వేదికను సిద్ధం చేస్తోంది. యునైటెడ్ వి స్టాండ్ నినాదంతో బీజేపీకి జలకివ్వాలని 26 విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఇండియాలోని 5 అక్షరాలను ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్ అంటూ కొత్త పొందిక చేసి కాంగ్రెస్ బీజేపీకి కౌంటర్గా యుద్ధానికి సిద్ధం చేస్తోంది. తమకు ప్రధాని పదవి ముఖ్యం కాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రధాని పదవిని అట్టిబెట్టుకోవడానికి బీజేపీ ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంపై దాడి చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రస్తుత కూటమిలోని 26 పార్టీలు 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయని, తమ బలం బీజేపీకి కంటగింపుగా మారిందన్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 303 సీట్లు రాలేదని, మిత్రపక్షాలను ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు వారినే నాశనం చేస్తోందని ఆయన విమర్శించారు. మరోవైపు విపక్షాలపై ముందెన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. విపక్షాల దృష్టి కుటుంబాలను కాపాడుకోవటంపైనే ఉందని, వారెవ్వరూ కూడా దేశం గురించి ఆలోచించరని అన్నారు. విపక్షాలకు కుటుంబం మొదటిది, దేశం ఏం కాదన్నారు. అవినీతి వారి ప్రేరణగా మారిందన్నారు. పెద్ద పెద్ద కుంభకోణాలు చేసి, అవినీతి విచ్చలవిడిగా చేసి తాము పెద్ద నాయకులమని బిల్డప్పిస్తున్నారని మోడీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల ద్వారా, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాలని అబ్రహీం లింకన్ చెప్తే ప్రతిపక్షాలు మాత్రం కుటుంబం కోసం అంటున్నాయని మోడీ విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశమైన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు సమావేశం హార్డ్ కోర్ అవినీతిపరుల సమావేశమని మోడీ అభివర్ణించారు. అవినీతిని ప్రోత్సహించేందుకే కూటమిగట్టారన్నారు. తమిళనాడులో అవినీతి కేసులు ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు డీఎంకేకు క్లీన్ చీట్ ఇచ్చాయని
పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల హింసాత్మక ఘటనలపై వామపక్షాలు, కాంగ్రెస్లు కూడా నోరు మెదపలేదని దుయ్యబట్టారు. విపక్షాలకు దేశంలోని పేదల పిల్లల అభివృద్ధి పట్టడం లేదని, వారి ఎజెండా కేవలం కుటుంబ అవినీతిని పెంచుకోవడమేనన్నారు. రాచరికం పోయినప్పటికీ వీరికి కుటుంబ పాలనే ముద్దని ధ్వజమెత్తారు. దేశ రాజకీయాల్లో ఒక మహత్తర ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూటములు గట్టెక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎవరు అండగా నిలుస్తారు, మిత్రులెవరు, శత్రువులెవరు అన్న లెక్కలు వేసుకుంటున్నాయి. ఎన్డీఏ పక్షాల సమావేశాన్ని బీజేపీ 38 పార్టీలతో నిర్వహించగా, యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ బెంగళూరు వేదికగా నిర్వహించింది. ఈ వేదిక ద్వారా వచ్చే లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలకు సూచించింది. వచ్చే ఎన్నికల సమయంలో అందరూ కలిసికట్టుగా ఉంటే బీజేపీని ఓడించడం పెద్ద సమస్య కాదని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఇప్పటికే మిత్రపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ బెంగళూరు వేదికగా ఒక విజయాన్ని సాధించింది. ఢిల్లీలో ఉప్పు నిప్పులాగా ఉంటున్న ఆమ్ ఆద్మీ పార్టీని మిత్రపక్షాల కూటమిలోకి ఆహ్వానించింది. తద్వారా ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై పోరాడుతున్న ఆప్కు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తామంటూ ప్రకటించింది. మొత్తంగా ఒకరి అవసరం ఒకరికి అర్థమైంది. కలిసుంటే కలదు సుఖమని విపక్షాలు యుగళగీతిగా ఆలపిస్తున్నాయి. ఓవైపు విపక్షాలన్నీ ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ పాట పాడుకుంటుంటే, బీజేపీ ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు అంటూ పాత మిత్రులతో ముస్తఫా ముస్తఫా అంటూ ఫ్రెండ్షిప్ గీతాన్ని పాడుతోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 303 స్థానాలు రావటంతో మిత్రపక్షాలను పక్కనబెట్టిన బీజేపీ పెద్దలు ఇప్పుడు పరిస్థితులు మారాయని అర్థం చేసుకుంటున్నారు. అందుకు తగినట్టుగా కార్యాచరణ సైతం మార్చుకుంటున్నారు. మొన్నటి వరకు ఎవరు మాట్లాడినా, ఏం మాట్లాడినా పట్టించుకోని బీజేపీ పెద్దలు ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో తమ పరిస్థితిని మార్చుకునేందుకు మిత్రుల కోసం వెతుకులాడుతున్నారు. ప్రజల్లో ఎవరికి మద్దతుందా అని లెక్కలేసుకుంటున్నారు. అలాంటి వాళ్లు కూటమిలో ఉంటే వచ్చే ఎన్నికల్లో తమకు గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని విశ్వసిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ ఇంతలా ముందు చూపు చూపించడానికి కారణం ఏంటి అన్న చర్చ దేశ రాజకీయాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన శివసేన, జేడీయూ ఇప్పుడు వైరి పక్షంలో చేరాయి. కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న బీజేపీలో నాటి బీజేపీ మిత్రులు నేటి శత్రువులుగా మారారు. బీహార్, మహారాష్ట్ర ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన 2 పార్టీలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కర్రుగాల్చి వాత పెట్టాలని భావిస్తున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో జరిగిన రాజకీయ గాలి దుమారం మనందరం చూశాం. అధికారం కోసం శివసేన బీజేపీని వదిలి ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన జేడీయూ, బీజేపీ విడిపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ను కాదని నితీష్ కుమార్ వేరు కుంపటి పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ బీజేపీని దెబ్బతీసేందుకు ప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. మొదటి నుంచి బీజేపీ తనను కార్నర్ చేయాలని చూసిందని, పాలనలో తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని, పాలన సాగకుండా చేయడంతో పాటు తాను నేతృత్వం వహిస్తున్న జేడీయూని నాశనం చేయాలని కుట్రలు చేసిందని నితీష్ కుమార్ ఆరోపించారు. బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు 2024 లోక్సభ ఎన్నికలు తగిన ప్లాట్ఫామ్గా ఆయన భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో మోడీ సర్కార్ను గద్దె దించేందుకు తాను చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తానంటూ నితీష్ కుమార్ ప్రతినబూనారు. గతంలో సంకీర్ణ సర్కార్ తరహాలో ఏర్పాటు చేసేందుకు కామన్ మినిమం ప్రోగ్రాం ఏర్పాటు చేసి బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ఓ ఫార్ములా తయారు చేస్తోంది. 2004-2014 మధ్య యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ను నడిపించింది. నాడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా వ్యవహరించినప్పటికీ యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ చక్రం తిప్పారు. తాజాగా మరోసారి సోనియాను రంగప్రవేశం చేయించి వచ్చే ఎన్నికల్లో మోడీని మట్టి కరిపించాలని దేశంలోని విపక్షాలన్నీ భావిస్తున్నాయి. సోనియా గాంధీ నాడు యూపీఏను చాకచక్యంగా నడిపించడం కూడా తాజా పరిస్థితుల్లో కూటమికి ఉపకరిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే సోనియా గాంధీ ప్రస్తుతం కూటమికి నేతృత్వం వహించాల్సిందిగా మెజారిటీ నాయకులు కోరుతున్నారు. ప్రధాని మోడీని టార్గెట్ చేసేందుకు
సోనియా ఉపకరిస్తారని, ఆమె జనంలోకి వస్తే ప్రజలు ఆలోచిస్తారని కూటమి నేతలు భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో సోనియాను కీలకం చేయాలని ఆయా పార్టీలు యోచిస్తున్నాయి. మొన్నటి వరకు ఉప్పు నిప్పులాగా ఉన్న పక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు అటు మమతా బెనర్జీ, ఇటు నితీష్ కుమార్ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి 2004-2014 మధ్య కేంద్రంలో కీలక భాగస్వామిగా వ్యవహరించి ఆర్జేడీ సుప్రియో లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ నితీష్ కుమార్ పై పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించకపోతే ఏం జరుగుతుందో లాలూ అండ్ కోకు చాలా బాగా తెలుసు. అందుకోసమే ఇప్పుడు అందరూ కలిసికట్టుగా వ్యవహరించి కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటు కాకూడదని చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ తప్ప ఎవరైనా అధికారంలోకి రావాలని భావిస్తోంది. అందుకోసం ఎవరితోనైనా కలిసేందుకు ఆ పార్టీ సిద్ధపడుతోంది. కాంగ్రెస్ పార్టీ బెంగళూరు వేదికగా నిర్వహించిన విపక్ష సమావేశానికి 25కు పైగా పార్టీలు హాజరవటం చిన్న విషయమేం కాదు. ముఖ్యంగా దక్షిణాదిన బీజేపీకి ఒక్క స్థానం కూడా రాకుండా చేయాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అంటే 130 ఎంపీ స్థానాల్లో అసలు బీజేపీ గాని, ఎన్డీఏ పక్షాలు గాని గెలవకూడదని విపక్షాలు ఆలోచిస్తున్నాయి. అదే సమయంలో మహారాష్ట్రలో ఉన్న 48 స్థానాలకు గాను బీజేపీని కట్టడి చేయాలని అన్ని పక్షాలు భావిస్తున్నాయి. ఇప్పటికే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసికట్టుగా ఉన్న సమయంలో బీజేపీ ఎవరితో కలిసినప్పటికీ పెద్దగా ఫలితం ఉండదని యూపీఏ భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి. బీహార్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నితీష్ కుమార్ దూరమైన తర్వాత గతంలో తమకు అనుకూలంగా ఉన్న చిన్న చిన్న పార్టీలను కలుపుకుపోవాలని బీజేపీ భావిస్తోంది. అయితే అవి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలిస్తాయనేది చూడాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి టీడీపీని పిలిచారా, లేదంటే ఇప్పుడు వద్దని టీడీపీ కోరిందా, లేదా ఇంకేం జరిగిందన్నది తేలాల్సి ఉంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు, అమిత్ షా భేటీ తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని అందరూ భావించారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ ప్రస్తుతం టీడీపీతో బీజేపీ కొంత దూరం మెయింటైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటే కొన్ని సీట్లైనా గెలుచుకోవచ్చన్న ఆలోచనలో ఉన్న బీజేపీ వచ్చే రోజుల్లో ఏం చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి టీడీపీకి ఆహ్వానం పలికి ఉంటే మొత్తం వ్యవహారం మరోలా ఉండేది. ఎందుకంటే ఏపీలో గెలవడం మాత్రమే చంద్రబాబు నాయుడికి ముఖ్యం. ఢిల్లీలో ఎవరొస్తే ఏంటి అన్న పరిస్థితికి ఆయన వచ్చేశారు. 2019 ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలతో ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఉన్న సఖ్యత బీజేపీని మొత్తం వ్యవహారాన్ని తేల్చకుండా చేసేందుకు కారణమవుతుందన్న ప్రచారం కూడా ఉంది. కేంద్రానికి అన్ని విషయాల్లో సానుకూలంగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి అవసరం వచ్చే రోజుల్లో బీజేపీకి చాలా ఉంది. అదే సమయంలో 2024 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ వేళ కేంద్ర ప్రభుత్వం మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఎంతో అవసరం. సో ఉభయ పక్షాలకు ఒకరితో ఒకరికి అవసరం ఉంది. ముందుగా లోక్సభ, రాజ్యసభలో బిల్లులు పాస్ అవటానికి వైసీపీ అవసరం. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ అవసరం జగన్కు ఎంతో ఉంది. అయితే టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలంటే కేంద్ర మద్దతు అవసరమన్న సింగిల్ పాయింట్ మాత్రమే ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాము చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడని ఆనందంలో ఉన్న టీడీపీకి వచ్చే రోజుల్లో పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో అన్న భయం కూడా ఉంది. కాకుంటే సొంతంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించటం కష్టమన్న భావనలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేనను కలుపుకొని పోతేనే విజయం సాధిస్తామన్న క్లారిటీతో ఉంది. అయినప్పటికీ బీజేపీ నుంచి సానుకూలత లేకపోవటం, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో, ఎలా వ్యవహరిస్తారోనన్న సందిగ్ధత టీడీపీని వెంటాడుతోంది. ఇక మొన్నటి వరకు బీజేపీపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మౌనం వహించారు. వాస్తవానికి దేశంలో బీజేపీని బంగాళాఖాతంలో కలపాలని గర్జించిన కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఏం చేస్తారో అనే దానిపై మాత్రం గందరగోళంలో ఉన్నారన్న ప్రచారం ఉన్నప్పటికీ
ఆయన తెలంగాణలో గెలిస్తే చాలు అన్న భావనతో ఉన్నారు అన్నది నిర్వివాదాంశం. వాస్తవానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎంలతో కలిసి ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి విపక్ష కూటమికి తాను నేతృత్వం వహిస్తానంటూ చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎన్డీఏ పక్షంలో గాని యూపీఏ పక్షంలో గాని లేకుండా ఉండటం ఒక విచిత్రంగా ఉండాల్సి ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్న వార్తలు వస్తున్న తరుణంలో తాను ఎలాంటి వైఖరి అవలంబించాలనే వ్యూహరచనలో కేసీఆర్ మునిగారు. ప్రస్తుతం బీజేపీ టీడీపీ మధ్య ఎలాంటి దోబూచులాట ఉందో బీజేపీ బీఆర్ఎస్ మధ్య కూడా అలాంటి పరిస్థితే ఉంది. బయటికి కనిపించనప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒక అవగాహన ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కేంద్రం తనకు మద్దతుగా నిలిస్తే ఆ తర్వాత కేంద్రానికి తన మద్దతుంటుందని కేసీఆర్ ఒక సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారని కూడా ప్రగతి భవన్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకోని మద్దతు లభించినప్పటికీ కేంద్రం ఢిల్లీ పాలనపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో సరికొత్త ట్విస్ట్ తీసుకునేలా కనిపిస్తోంది. ఢిల్లీ ఆర్డినెన్స్ ని పార్లమెంట్లో పాస్ చేసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఎదురయ్యేలా లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతిచ్చినప్పటికీ బిల్లును పాస్ చేసుకోవటంలో బీజేపీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోవడానికి ప్రధాన కారణం ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 11 సీట్ల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ బలం రాజ్యసభలో 31 తగ్గింది. అదే సమయంలో బీజేపీ సభ్యుల సంఖ్య 93కు చేరింది. 245 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో ప్రస్తుతం 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో మొత్తం సీట్లు 238కి చేరుకోగా మెజారిటీ మార్కు 120. బీజేపీకి మిత్రపక్ష పార్టీలకు కలిపి రాజ్యసభలో 105 మంది సభ్యుల బలం ఉంది. అదే సమయంలో 5 నామినేటెడ్ సభ్యులు, 2 స్వతంత్ర సభ్యుల మద్దతు తమకే లభిస్తుందని బీజేపీ విశ్వాసంగా ఉంది. మొత్తంగా బీజేపీకి 119 మంది సభ్యుల బలం ఉంది. అదే సమయంలో బహుజన సమాజ్వాదీ పార్టీ, జనతాదళ్ సెక్యులర్, తెలుగుదేశం పార్టీకి ఒక్కొక్క సభ్యులు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా 105 మంది సభ్యులు ఢిల్లీ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. దీంతో రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి బీజేడీ, వైసీపీకి ఉన్న 9 సభ్యుల బలం ఎంతో ముఖ్యం. ఓటింగ్ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్తున్న జగన్, నవీన్ పట్నాయక్ పార్టీలు రెండూ కూడా రాజ్యసభలో కేంద్రానికి మద్దతుగా నిలిచే అవకాశం స్పష్టంగా ఉంది. గతేడాది జరిగిన బిల్లు ఓటింగ్ విషయంలో రాజ్యసభలో ఈ 2 పార్టీలు దూరంగా ఉన్నాయి. ప్రభుత్వం బిల్లును సునాయాసంగా పాస్ చేయించుకోగలిగింది. ఈ ఎన్నికల్లో కూడా 2 పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉంటే రాజ్యసభలో బిల్లు పాస్ అయిపోతుంది. 2 పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే తప్పించి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదు. అదే సమయంలో ఖాళీగా ఉన్న 2 బెర్తుల్లో నామినేటెడ్ సభ్యులకు ఛాన్స్ ఇవ్వటం ద్వారా బీజేపీ మద్దతు పెరిగే అవకాశం ఉంది. ఇలా విపక్షాల్లోనూ చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలను వచ్చే రోజుల్లో మరిన్ని చేసే అవకాశం ఉంది. అదే సమయంలో ఈసారి ప్రధాన విషయంలో కాంగ్రెస్ పార్టీ పట్టువిడుపులు ప్రదర్శించే అవకాశం కూడా కనిపిస్తోంది. రాహుల్ గాంధీని విభేదిస్తున్న కొన్ని పార్టీలకు ఇబ్బంది లేకుండా తాము ఎవరికైనా ప్రధాని పదవి ఇచ్చేందుకు సిద్ధమన్న భావనను కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న సమావేశాల ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తదితర నాయకులను ప్రధానిగా ఎలివేట్ చేసేందుకు హస్తం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. మొత్తంగా బీజేపీని దెబ్బతీసేందుకు తాను లేదా తాము 4 అడుగులు వెనక్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామనే సందేశాన్ని కాంగ్రెస్ పెద్దలు ఇస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను గమనిస్తున్న బీజేపీ ఇప్పుడు చెక్ పెట్టేందుకు ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రత్యర్థులను ఉసిగొల్పుతోంది. కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న అనేక పార్టీలను ఎన్డీఏ సమావేశానికి ఆ పార్టీ ఆహ్వానించింది. తద్వారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంటే తమదే అతిపెద్ద బలగమని రుజువు చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కూటమికి 26 పక్షాలు మాత్రమే హాజరు కాగా బీజేపీ పార్టీ చేసిన సమావేశానికి సుమారుగా 38 పార్టీల నేతలు హాజరవటాన్ని కూడా బీజేపీ ప్రముఖంగా ఎస్టాబ్లిష్ చేస్తోంది. ఎన్డీఏ కూటమిలో చిన్న చితక పార్టీల అధినేతలు ఉన్నప్పటికీ
వారందరికీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని లేదా కాంగ్రెస్ మిత్రులను ఓడించేందుకు తగిన బలం ఉందని బీజేపీ విశ్వసిస్తోంది. ప్రధాని మోడీ సైతం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కట్టడి చేసేందుకు తగిన కూటమి కట్టాలని భావిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. మొదట శివసేనను చీల్చిన ఆ పార్టీ ఇప్పుడు ఎన్సీపీని చీల్చి వచ్చే ఎన్నికల్లో మెజారిటీ లోక్సభ స్థానాలు గెలుచుకునేందుకు తమకు అనుకూలంగా ఉండే విధానాలను అవలంబిస్తోంది. అదే సమయంలో బీహార్లో సైతం ఆ పార్టీ నితీష్ కుమార్, లాలూ యాదవ్ కుటుంబ సభ్యులను ఓడించి కాంగ్రెస్ను దెబ్బతీయాలని నితీష్ కుమార్ ప్రత్యర్థులను చేరదీస్తోంది. కేవలం బీహార్, మహారాష్ట్రకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అనేక పార్టీలను తమ వైపుకు తిప్పుకునేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కామన్ మినిమం ప్రోగ్రాం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యూపీఏ భాగస్వామ్య పక్షాలు భావిస్తుంటే, ఔరేక్ బార్ మోడీ అన్న నినాదంతో మరోసారి విజయంతో హ్యాట్రిక్ సాధించాలని ఎన్డీఏ పక్షాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.